హలో ఫ్రెండ్స్, సమ్మర్ సీజన్ అంటే మనకి బాగా గుర్తొచ్చేది మ్యాంగోస్. సమ్మర్ సీజన్‌లోనే మనం ఎక్కువగా వాటిల్ని తింటాము. మిగిలిన సీజన్‌లో మనకి దొరకదు కాబట్టి, మనం సమ్మర్‌లో దొరికే మ్యాంగోస్‌తోని మనం మామిడి తాండ్రని చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుంటే, మనకెప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. దానికి కావాల్సింది 1 కేజీ మ్యాంగోస్‌కి అలా గుజ్జులాగా తీసేసుకొని, దాంట్లో ఒక హాఫ్ కేజీ బెల్లం వేసుకొని, బెల్లాన్ని దాంట్లో కలిపేసుకొని బాగా మెల్ట్ అయ్యే వరకు మనము స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం ఎప్పుడైతే స్టవ్ మీద పెడుతున్నామో అడుగుగా బాగా మందంగా ఉండేది ప్యాన్ తీసుకొని పెట్టుకోవాలి. నేను దానికి కుక్కర్ ప్యాన్ తీసుకొని పెట్టుకున్నాను. చూసారు కదా ఎలా కలుపుతున్నామో అలాగా బాగా కలుపుకోవాలి. ఇంకో పక్కన ప్లేట్‌కి అప్లై చేసుకొని మనము ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మనకి కావాల్సిన విధంగా మనకి మామిడి తాండ్రకి గుజ్జు రెడీ అయ్యే వరకు మనం దాంట్లో అప్లై చేసుకోవాలి. చూసారు కదా! అది దగ్గర పడి చిక్కగా అయ్యింది కదా! అలా చిక్కగా అయ్యే వరకు మనము చూసుకుంటూనే ఉంచుకొని అలా కలుపుతూ ఉండాలి. అలా బాగా దగ్గర పడి బెల్లం కూడా దాంట్లోకి మెల్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అప్లై చేసుకున్న ప్లేట్‌లోకి. అలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక మీరు ఓవర్ నైట్ అంతా ఉంచి ఒక 1 అవర్ ఎండలో ఉంచి మనము మామిడి తాండ్రని పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఏంటంటే మనకి పల్చగా చేయాలి. మనకి ప్లేట్ మొత్తం అలా మందంగా కాకుండా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా మనము బాగా పల్చగా చేసుకోవాలి. ఈ సీజన్‌లో తప్ప మనకి వేరే సీజన్‌లో మనకి మ్యాంగోస్ దొరకవు కాబట్టి ఇలా ఇన్‌స్టెంట్‌గా మనము మ్యాంగోస్‌ని తాండ్రగా చేసుకొని పెట్టుకుంటే మనకి ఆ ఫీల్ అనేది ఉంటది. సో, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్స్‌లో తెలపండి. 1 కేజీ మ్యాంగోస్ తీసుకున్నాను. దానికి హాఫ్ కేజీ బెల్లం చూసారు కదా! ఓవర్ నైట్ అలాగా మనము ఎండబెట్టేసాక మనకి నచ్చే షేప్స్‌ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పటికే మనకి అది గట్టిపడిపోద్ది. మీకు నచ్చిన షేప్‌లో మీరు కట్ చేసుకోవాలి. చూసారు కదా! మామిడి తాండ్రని ఎలా చేసామో ఏంటో మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. మనకి ఈ సీజన్‌లోనే ఎక్కువగా దొరుకుతాయి. వింటర్ సీజన్‌లో, రైనీ సీజన్‌లో మనకి మ్యాంగోస్ దొరకవు కాబట్టి ఇలాగ మనము తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు కూడాను ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. స్వీట్ కూడాను బాగుంది. చూసారా మనకి బయట కొన్నట్టుగానే ఎలా వచ్చిందో. మనం బయట కొనుక్కోకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హైజీన్‌గా కూడా ఉంటది మనకి, హెల్తీ కూడాను. బయట వాళ్ళు ఎలా తయారు చేస్తారో ఏంటో కూడా మనకు తెలీదు కదా ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ subscribe to my channel. Bye.